హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. కోట బురుజులు ఇంకా ఉన్నాయి. ఇది దాదాపు 12-13 శతాబ్దం కంటే ముందు నిర్మించింది ఉంది. ఇది మనకు కోటలోకి ఇది ఒక ఎంట్రన్స్ లాగా ఉంది. మనం ముందరికి వెళ్తే కోట బురుజులు కూడా చూడొచ్చు. లోపల ఇక్కడ మనం చూస్తే ధ్వజస్తంభం కింద పడిపోయింది. అయితే ఆ గోడలకు బండలకు ఒక రకమైన మంచి సింబల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముందర మనకు అదేవిధంగా ఒక దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ఒక ఆలయం కూడా ఉంది, మనం లోపల వరకు చూడొచ్చు. ఆలయం మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇదంతా కొంచెం కూలిపోయినట్టుగా మనకి ఆలయం ఉంది. చూడు. ఓకే, మేము ఈ ఖిల్లా చరిగొండ ఖిల్లా కోట బుర్జులు ఉన్నాయి. ఆ కోట బుర్జుల్ని చూడడానికి వెళ్తున్నాం. మేము ఇలా ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. గుమ్మటాలు కదా. రాజుల కాలం నాటి
అయితే ఇదంతా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి రేంచర్ల కదా, రేంచర్ల పద్మనాయక రాజవంశీయులు ఈ కోటను నిర్మించి వాళ్ళు పరిపాలించారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే శిథిలమైనట్టయితే కనిపిస్తున్నాయి కదా. అంటే లోపలికి వెళ్ళాము కదా, ఇక్కడ ఫోటో కదా. ఇదే రేచర్ల పద్మనాయక వంశీయులు పరిపాలించిన ఇక్కడి నుంచే ఈ దేవరకొండ తర్వాత చరిగొండ ఇలాంటి ప్రాంతాలను వాళ్ళు బేస్ చేసుకొని పరిపాలన కొనసాగించారు. ఇలాంటి దృశ్యాలు చాలా అంటే అరుదుగా మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రదేశం ఇదైతే మనం చెప్పుకోవచ్చు. అది ఇది అక్కడి నుంచి ఇదంతా కూలిపోయింది, మనకు సరిగా వెళ్ళడానికి కాదు. మనకు అక్కడి వరకు ఈ కిల్లా ప్రదేశం అయితే మనకు కనిపిస్తుంది. ఇదంతా ఇక్కడి నుంచి ఇది సమావేశ మందిరంగా చెప్పవచ్చు మనం. చూడండి, ఎలాంటి ఆధారం లేకుండా పైకప్పును ఓన్లీ రాళ్ళు తర్వాత అప్పుడు ఉపయోగించిన గచ్చుతో దీన్ని ఎంతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఇది మొత్తం కోట కూడా అక్కడ మనకు అంత క్లియర్గా కనిపించలేదు. ఇక్కడ చూస్తే మాత్రం చాలా క్లియర్గా ఈ యొక్క కిల్లాకు ఈ కోటకి సంబంధించిన కోట కూడా అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎటు చూసిన ఈ కోట కూడా అయితే ఈ కిల్లా చుట్టూ ఉంది కదా, ఇది కిల్లా చుట్టూ మొత్తం మనకు ఈ కోట కూడా అయితే కనిపిస్తాయి. అయితే నేను మా ఫ్రెండ్ కోటంతా చూసిన తర్వాత కాసేపు అలా కూర్చొని నేను తీసుకెళ్ళిన బిస్కెట్ లంచ్ తీసుకెళ్ళలేదు, వాటర్లా తాగేసి చరకొండ చరిత్ర గురించి మాట్లాడుకున్నాము. అయితే మనం ఈ యొక్క చరకొండ చరిత్ర చూసినట్టయితే 13-14 శతాబ్దం చెందినటువంటి ఆ చరుగొండ గ్రామానికి చెందిన అటువంటి కవి ధర్మన్న తను రాసిన చిత్రభారతం ఆధారంగా చేసుకొని అదే గ్రామానికి చెందినటువంటి వై గోపాలరావు గారు ఈ యొక్క కోట 13-14 శతాబ్దం కంటే ముందుదిగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, మా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.